ఎవరైనా తమ ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ముతో భవిష్యత్ అవసరాల కోసం ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ ఈఎన్సీ మురళీధర్రావు వైఖరి మాత్రం ఎందుకు భిన్నం. ఆయన ఆదాయానికి మించిన ఖర్చులు చేసినప్పటికీ కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేటతెల్లమైంది. మలిరోజు సోదాల్లో ఏసీబీ అధికారులకు దొరికిన దస్త్రాల ప్రకారం మురళీధర్రావుకు ఆదాయానికి మించి 9.42 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. రెండో రోజు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు మరిన్ని ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా 1976లో మురళీధర్రావు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో చేరారు. 2013 జూన్ 30న ఇంజనీర్ ఇన్ చీఫ్ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు. మరుసటి రోజే అప్పటి ప్రభుత్వం తిరిగి అదే శాఖలో ఆయన్ను నియమించింది. నాటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 8 వరకు కాళేశ్వరం, మూసీ రివర్ ఫ్రంట్, తెలంగాణ వాటర్ రిసోర్సెస్, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా పలు ప్రాజెక్టులో కీలక హోదాల్లో కొనసాగారు. 1976 నుంచి 2024 వరకు ఉద్యోగం చేసిన కాలంలో మురళీధర్రావు 9.02 కోట్ల విలువైన ప్లాట్లు, ఇళ్లు, వ్యవసాయ భూములు సమకూర్చుకున్నారు. అదే సమయంలో ఉద్యోగం, ఇతర మార్గాల ద్వారా అతనికి సమకూరింది 6.5 కోట్లు కాగా 6.96 కోట్ల మేర వ్యయమైనట్లు తేలింది. అంటే అప్పటికే 46.51 లక్షల్ని అదనంగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. అదనంగా ఖర్చు చేసిన సొమ్ము పోగా మురళీధర్రావుకు ఇంకా 9.02 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 9.42 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇది కూడా రిజిస్ట్రేషన్ ధర ప్రకారమే. మురళీధర్రావుకు సంబంధించిన పవర్ ప్లాంటు వ్యవహారంపైన ఏసీబీ ఆరా తీస్తోంది. మురళీధర్రావు కుమారుడు సాయి అభిషేక్ 2016 జూన్ 20 నుంచి విరూపా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా పనిచేశారు. హర్షవర్ధన్ రెడ్డి అనే మరో భాగస్వామి కలిగిన ఈ కంపెనీ షేర్ క్యాపిటల్ 3 కోట్లుగా గుర్తించారు. ఈ కంపెనీ ద్వారానే జహీరాబాద్ లో 2017 ఏప్రిల్లో 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటును ప్రారంభించారు. టీజీఎస్ పీడీసీఎల్ తో విరూపా కంపెనీ 20 ఏళ్ల పాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 2016 మేలో 2 లక్షల షేర్ క్యాపిటల్ తో ప్రారంభమైన విరూపా కంపెనీ 2021 వరకు కొనసాగింది. ఈ క్రమంలో పవర్ ప్లాంటుకు సంబంధించిన ఆదాయ వనరులపై అధికారులు కోపిలాగుతున్నారు. మరోవైపు మురళీధర్రావు బెయిల్ పిటిషన్పై నాంపల్లి న్యాయస్థానంలో సుమారు గంటన్నర సేపు వాదనలు జరిగాయి. మురళీధర్రావు తరపున సీనియర్ న్యాయవాది వి సురేందర్రావు వాదనలు వినిపించారు. 71 ఏళ్ల వయసు రీత్యా మురళీధర్రావుకు బెయిలు మంజూరు చేయాలని అభ్యర్థించారు. సంబంధించిన ఆస్తుల్ని ఏసీబీ తప్పుగా లెక్కించిందని వాదించారు. దీనిపై పీపీ వాదనలు వినిపిస్తూ నిందితుడిపై మోపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే ఆటంకం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరోపక్క ఏసీబీ అధికారులు 7 రోజులు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ కస్టడీ పిటిషన్ పైన ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది.